దేవతలు 33 కోటి మంది అని అంటారు కదా. పార్వతి శాపం వల్ల వాళ్ళకి సంతానం లేకుండా 33 కోట్ల మంది ఉండారు అని అనుకోవచ్చు. జీవులు 84 లక్షల జీవరాశులు అని అంటారు. ఎప్పుడు అది అంతే సంఖ్యలో ఉంటుందా? ఎంతో మంది హిమాలయాల్లో తపస్సు చేసి మోక్షం పొందుతా ఉంటారు. మీలాంటి బోధన వందల మాలాంటి సామాన్యులు కూడా కొందరు ప్రయత్నం చేసి ముక్తి పొందుతా ఉంటారు. ఈ సంఖ్య ఇలాగే ఉండే దాంట్లో ఆంతర్యం తెలీదు. అవ్యక్తంలో ఉండే వాళ్ళు ఏమన్నా వ్యక్తంలోకి వస్తారా, లేకపోతే ఈ కొత్తవి ఎన్నో జీవులు ఉద్భవిస్తూ ఉంటాయి? 84 లక్షల జీవరాశులు అంటే 84 లక్షల మంది ఉన్నారని కాదు, కొన్ని వందల కోట్ల మంది ఉన్నారు. 84 లక్షల మంది ఉన్నారు కదా, 84 లక్షల రకాల జీవరాశులు, ఈగ, దోమ, పిల్లి, నల్లి, బల్లి, మనిషి, చెట్టు, పుట్ట, ఈ పాము, తేలు, ఇట్లా కనుక చూసుకుంటామంటే 84 లక్షల రకాలు ఉన్న ఇట్లాంటి జీవరాశులు అనే గాని మొత్తం 84 లక్షల మంది మనుషులు ఉన్నారని కాదు. మన దేశంలోనే ఉన్నారు 130 కోట్లు.